ఆలయానికి వెళ్ళినా పూలదండలు తీసుకెళ్తాం, కానీ హనుమాన్ ఆలయానికి వెళ్తే మాత్రం తమలపాకుల దండలు తీసుకెళ్తాం. ప్రత్యేక రోజుల్లో ఆంజనేయుడి విగ్రహం నిండా తమలపాకులతో అలంకరిస్తారు అర్చకులు. అయితే మిగతా దేవుళ్ళలాగా పూలతో కాక ఆంజనేయుడిని తమలపాకులతో పూజ చేయడానికి గల కారణమేంటో మీకు తెలుసా? ఇందుకు సంబంధించి చాలా కథలే ఉన్నాయి. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామి ఏమిటది, మీ నోరంతా ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడట. ఆంజనేయుడు ఎక్కువగా తమలపాకులు, అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు చలువను, శాంతినిస్తాయి. అందుకే చాలామంది చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తల మీద ఓ తమలపాకు పెడుతుంటారు. అందువలన తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇక మరో కథ ప్రకారం శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించినప్పుడు అదే విషయాన్ని సీతమ్మకు తెలియజేయడానికి హనుమంతుణ్ణి ఆమె వద్దకు పంపాడు. హనుమంతుడు చెంగు చెంగున అశోక వాటికకు పరిగెత్తాడు. హనుమంతుని ఆనందాన్ని గుర్తించిన సీతమ్మ తోటలో పువ్వుల కోసం వెతికింది, కానీ తమలపాకు మొక్క తప్ప అక్కడేమీ కనిపించలేదు. విజయ సందేశం అందుకున్న అమ్మవారు ఆనందంతో హనుమంతునికి దగ్గరలో పువ్వులు కనిపించక తమలపాకుల దండ మెడలో వేశారట. అమ్మ ప్రేమగా వేసిందంటే ఆ ఆకులకు ఎంతో శక్తి ఉందని ఉప్పొంగిపోయాడు హనుమయ్య. అప్పటినుంచి స్వామికి తమలపాకుల దండంటే అత్యంత ప్రీతిప్రాయమని చెప్తుంటారు. అంతేకాదు, ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని పెద్దల నమ్మకం.